ఒంగోలులోని బావుటా బీడీ కంపెనీలో ఆఫీసులోని లాకర్ తాళం తీసి 8,50,000 రూపాయల కేసును దర్యాప్తు చేసిన తీరుని ఎస్పీ మల్లికాగర్ అభినందించారు. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్ 490/2023 సెక్షన్ 457, 380 ఐపీసీ కేసుల్లో నమోదైన ముద్దాయిలు షేక్ జలీల్ సన్ ఆఫ్ వలీ, నెహ్రూ నగర్ 2వ లైన్, ఒంగోలు, షేక్ యాసిన్ సన్ ఆఫ్ సుబానీ పేర్నమిట్ట అను వారిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి నిన్న సాయంత్రం 5:30 అరెస్ట్ చేసి వారి నుండి నగదు 5,20,000 రూపాయలు రికవరీ చేశారు. మరియు 4 గ్రాముల బంగారపు చైను, 2 గ్రాముల బంగారపు ఉంగరం మరియు 4 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. మొత్తం విలువ 6,22,000 రూపాయలు చోరీ సొత్తుని ముద్దాయిల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ శ్రీధర్ బాబు, ఒంగోలు డీఎస్పీ వి నారాయణ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ 1 టౌన్ సిఐ లక్ష్మణ్ను మరియు వారి బృందాన్ని అభినందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 12వ తారీఖు రాత్రి బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి బండ్లమిట్ట దగ్గర ఉన్నటువంటి బావుటా బీడీ కంపెనీలో ఒక తాళాలు బీరువా ఎలా ఉండేది అలాగుంది, కానీ దాంట్లో పెట్టినటువంటి 8,50,000 రూపాయలు కనపడలేదు. సో దాని మీద వాళ్ళు సెర్చ్ చేస్తే ఎవరు చేసిన అర్థం కాలేదు. దీని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశం మేరకు ప్లస్ క్రైమ్ ఎస్పీ ఆదేశాల మేరకు మన లక్ష్మణ్ టీఐ వాళ్ళ ఎస్ఐలు మురళి, సుమన్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ స్పెషల్ టీం ట్రేస్ చేస్తే దీంట్లో జలీలు, యాసిన్ అనే వాళ్ళిద్దరూ, వీళ్ళు జలీల్ అయితే వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేస్తున్నాడు, నమ్మకంగా ఉంటూ అక్కడున్న కీస్ని కొట్టేసాడు ముందు. సో ఆ ఓనర్లు ఏమనుకున్నారు, ఇవి ఎక్కడో పడిపోయినా అనుకొని మళ్ళీ వేరే కొత్త కీస్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత కీస్తో ఆ బీరువా తాళాలు వేసి దొంగతనం చేశారు. నిన్న సాయంత్రం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద దాదాపు 6,22,000 రూపాయలు విలువ కలిగినటువంటి బంగారు నగలు, ఎందుకంటే కొంత వాళ్ళు ఆ డబ్బులను 8,50,000 డబ్బులు వాడుకొని ఓన్లీ 5,02,000 ఉంది, అట్లా కొంత ఖర్చు పెట్టినారు. కొంత బంగారు నగలు, 4 సెల్ ఫోన్లు చేయించుకున్నారు. సో ఈ బంగారు నగల్ని, ఆ 4 సెల్ ఫోన్లని, 5,02,000 రూపాయల క్యాష్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకు రిమాండ్ పెడుతున్నాం. సో దీంట్లో మా విజ్ఞప్తి ఏమంటే, మనం తాళం చెవులు ఎక్కడంటే పెట్టేస్తాము, ఎవరెవరు తీసి పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు మళ్ళీ దొంగతనం చేసే అవకాశం. కాబట్టి విలువైన బంగారు క్యాష్ పెట్టేటువంటి తాళం చెవుల్ని జాగ్రత్త ఉంచుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.